సెప్టెంబర్లో జరగనున్న నెట్ రీ ఎగ్జామ్పై నెట్ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మోదీజీ మీ ఎన్టీఏ ఏం చేసిందో చూడండి అంటూ ట్వీట్ చేశారు. తప్పు చేసేది ఎన్టీఏ కానీ శిక్ష అనుభవించేది మాత్రం విద్యార్థులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్లో జరిగిన నెట్ పరీక్షల్లో సోషియాలజీ, ఇంగ్లీష్, కామర్స్ సబ్జెక్టుల పేపర్లలో తప్పులు దొరకడంతో ఆ పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థుల ఫిర్యాదుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల కోసం సంవత్సరాల తరబడి సిద్ధమై ఫారాలు నింపి ఫీజులు చెల్లించి ఎంతో దూరం ప్రయాణించి పరీక్షలు రాసిన వేలాది మంది అభ్యర్థులు ఇప్పుడు సెప్టెంబర్లో ఇదంతా మళ్లీ చేయాలన్నారు. ఇది విద్యా వ్యవస్థకే కాదు, ఒక దోపిడీ యంత్రం అంటూ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లాగానే ఎన్టీఏ కూడా తమ తప్పు అని ఎప్పుడూ ఒప్పుకోదని, రాజీ పడిన ప్రతి ఇతర పరీక్ష పత్రంలాగానే దీనికి కూడా జవాబుదారీతనం ఉండదని తాను ఖచ్చితంగా నమ్ముతున్నానంటూ రాహుల్ ట్వీట్లో రాసుకొచ్చారు.